హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, క్లైమ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేయడం అస్సలు మర్చిపోకండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ 6 ఆఫ్ హ్యాండ్స్ అన్నమాట. దూరం నుంచి ఎవరో పర్సన్ మీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ మీకు తెలిసిన పర్సనా, తెలియని పర్సనా, వాట్ ఎవర్, కానీ ఒక పర్సన్ మాత్రం మీ లైఫ్లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీతో సక్సెస్ఫుల్గా ఈ రిలేషన్షిప్ని తను ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అది తొందరలోనే ఏ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ దూరం నుంచి తను ప్రతిరోజు మిమ్మల్ని స్పై చేయడము, ప్రతిరోజు తను మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మేబీ తన కంటికి మీరు తప్ప ఎవరు కనిపించట్లేదు. అంటే ప్రతి నిమిషం మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారనమాట వారి లైఫ్లో. ఓకే, ప్రతి నిమిషం తను మీతో తన జీవితాన్ని ఆస్వాదించాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ పాస్ట్ పర్సన్, 6 ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం ఎక్కువగా జరగబోతుంది అనమాట. చాలా మటుకి కనీసం తన వైపు నుంచి మీరు కాల్ మెసేజ్ అన్న రిసీవ్ చేసుకుంటారు. బ్యూటిఫుల్ మెసేజ్ అండి. 3 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ హ్యాండ్స్ అనమాట. కమ్యూనికేషన్, 8 ఆఫ్ హ్యాండ్స్, గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. మేబీ మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని డిన్నర్కి కానీ మేబీ ఈవినింగ్ టైం కాఫీకి తీసుకెళ్ళాలి, లేదా డిన్నర్ ఆర్ లంచ్కి అలా తీసుకెళ్ళాలి. మీతో టైం అనేది పర్సన్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో ఏదో సరదాగా టైం స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి ఏదో ధైర్యం లేకపోవడం వల్ల ఈ పర్సన్ కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టడము, లేదా సపరేషన్లో ఉండిపోవడము, సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, అలా తను ఉంటే ఈ పర్సన్ ఇక మీదట తను ధైర్యంగా మీ విషయంలో తను నిర్ణయం తీసుకొని, సో ఇంకా ఎవరితో నేను భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మీ విషయంలో తను నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట. సో పర్సన్ కాల్ చేయొచ్చు, ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు కాల్ చేయొచ్చు. కొంతమందికి 1 వీక్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ 1 వీక్ లోపల మీ లైఫ్లో మీరు ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఫ్యామిలీ అకేషన్స్ లాంటి వాటిలో కూడా ఈ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారనమాట. ఓకే, తను మిమ్మల్ని కలిసినప్పుడు తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా కూడా కొంచెం చూపిస్తుంది అనమాట అలాంటి మెసేజ్. ఓకే, ద మూన్ కార్డ్ అండి. యాక్చువల్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇరకాటంలో పడేసి వెళ్ళిపోయిన పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, మిమ్మల్ని ఏదైనా ప్రాబ్లంలో ఇరికించడం, లేదా మిమ్మల్ని చాలా బాధ పెట్టి వెళ్ళిపోవడము, మిమ్మల్ని మీ లైఫ్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడము, అండ్ మీ గురించి తను పట్టించుకోకపోవడము, అండ్ మీరు ఏమైపోయినా తనకు అనవసరం అన్నట్టుగా వెళ్ళిపోయి ఉంటారండి పర్సన్. కానీ తను దూరమైన తర్వాత చాలా మిస్ అయ్యారనమాట ఈ పర్సన్. అలాంటి మెసేజ్ అయితే ఉంది. సో చాలా మిస్ అయ్యారు పర్సన్, కానీ బయట తను చెప్పలేకపోయారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు, అలాంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, మీ ముందు చాలా బాగా మాట్లాడి మీ వెనుకల తను గాసిప్స్ లాంటిది, లేదా వేరే వారితో తను చేరి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండడము, వేరే వారికి పర్సన్ సపోర్ట్ ఇస్తూ ఉండడము, మీకు సపోర్ట్ ఇవ్వకపోవడము, అలాంటిది ఏదో మెసేజ్ అనేది ఉంది. మేబీ తను మీ హస్బెండా, వైఫా, లేదా మీరు బాగా నమ్మిన పర్సన్ కూడా ఉంటారనమాట. మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. టెంపరెన్స్,
ఈ పర్సన్ ఎప్పుడు హడావిడిగా ఉండే పర్సన్ అండి. సో, ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోరనమాట. చాలా ఫాస్ట్‌గా ఈ పర్సన్ నిర్ణయం తీసుకుంటారు. అండ్ హడావిడి అనేది పెడతా ఉంటారనమాట. అండ్ కోపం వెంటనే తెచ్చుకుంటారు. మాట గూడా ఏదైనా ఫాస్ట్‌గా మాట తులడము అండ్ మిమ్మల్ని బాధ పెట్టడము. అలా ఈ పర్సన్ ఫాస్ట్‌గా నిర్ణయం తీసుకునే పర్సన్ అనమాట. తనకేదైనా కావాలనుకుంటే ఇటు మీ గురించి తను ఆలోచించరు. మీ విషయంలో తనసలు వీరేమైపోతారు అని గూడా తనకి ఆ థాట్ గూడా రాదనమాట. సో, అలాంటి పర్సన్ ఇక మీదట తను చాలా కామ్‌గా అయిపోతున్నారనమాట. మేబీ తనలో కోపం, ద్వేషం అండ్ తొందరపాటు నిర్ణయాలు అవన్నీ తగ్గుతున్నాయి ఈ పర్సన్. ఎందుకంటే మీరు పూర్తిగా దూరమైన తర్వాత ఈ పర్సన్ తను చాలా చేంజ్ అయ్యారు అండ్ మిమ్మల్ని గూడా తను చాలా మిస్ అయ్యారు అనే ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకరి మీద ఒకరికి చాలా లవ్ అయితే ఉందండి. సో, కానీ పర్సన్ ప్రెజెంట్ అయితే తనకి లవ్ ఉంది. మీకు గూడా మీ పర్సన్ మీద చాలా ఉందనమాట. మీరు గూడా తనని మిస్ అవుతున్నారు. ఆ పర్సన్ గూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. సో, ఇద్దరికీ లవ్ ఉంది. కానీ ఎలా మాట్లాడుకోవాలి? మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా మొదలుపెట్టాలి? అనేది అర్థం కావట్లేదు అనేది చూపిస్తుంది. ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో కిడ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే. ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది ఉందండి మీ ఇద్దరి మధ్యలో. మీరు, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ తను గూడా మిమ్మల్ని ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ పర్సన్‌కి మీ విషయంలో ఇప్పుడు క్లారిటీ అనేది వస్తుందనమాట. తనకి తన మైండ్‌లో ఉన్న చెత్త అంతా ఇప్పుడు వదిలిపోయింది. సో, తనకి మీ గురించి ఎవరో ఆ పాజిటివ్ వర్డ్స్ ఎవరో చెప్పడము, మీరు అలాంటి వారు కాదు ఇలా అన్నట్టుగా చెప్పడం ఏదో జరిగిందనమాట. దానివల్ల ఈ పర్సన్ మోసుకుపోయిన తన కళ్ళనేది తెరుచుకున్నాయని చెప్పొచ్చు. సో, ఇక మీదట ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో తను వర్క్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆ రోజు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవాల్సింది. సో, అనవసరంగా ఇగ్నోర్ చేశాను. అండ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సింది అన్నట్టుగా ఈ పర్సన్ తను లోన్‌లీ ఫీలింగ్ అనేది ఉందండి పర్సన్‌కి. తన చుట్టూ ఎంతమందైనా ఉండొచ్చు. కానీ తను లోన్‌లీ ఫీలింగ్‌లో ఉన్నారనమాట. అందరూ ఉన్నా ఎవరు లేని వారిలాగా ఒంటరితనం అనేది ఈ పర్సన్‌కి అనిపిస్తుందనమాట. మీరు లేని జీవితం. ఓకే. మళ్ళీ టవర్ కార్డ్. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా! నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరే కాదండి, మీ పర్సన్ కూడా చాలా మిస్ అవుతున్నారనేది చూపిస్తుంది. తను కూడా చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీలో ఒక అమ్మతనాన్ని తను చూసున్నారనమాట. అంటే కేరింగ్, లవ్ అండ్ ఫ్రీడమ్ ఇవన్నీ మీరు ఈ పర్సన్‌కి ఇస్తారు. కానీ తన లైఫ్‌లో అలాంటివి ఏమీ లేదు. సో, తను తనని నెగ్లెక్ట్ చేసేవారు కావచ్చు. అండ్ మేబీ సంతోషం ఉన్నప్పుడే వాడుకోవడం, వదిలేయడం లాంటిదనమాట. ఓకే. అలాంటి వారి పర్సన్ తన లైఫ్‌లో వచ్చేసరికి పర్సన్ తనకి, వారికి మీకున్న డిఫరెంట్ అనేది పర్సన్‌కి కనిపిస్తుంది. సో, కాబట్టి ఎంతైనా మీకు సాటి ఎవ్వరు రారు అని పర్సన్‌కి అర్థమైంది. తను మీతో ఫీల్ అయినట్టుగా ఆ స్పార్క్ గానివ్వండి, ఆ లవ్, ఆ కేరింగ్ తను ఇంకా వేరే వారి వైపు నుంచి పర్సన్‌కి రావట్లేదు. అండ్ మీ కేరింగ్ గూడా చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. మేబీ తను అందుకనే కావచ్చు ఇక్కడ మనకెక్కడో వచ్చింది గదా! కమ్యూనికేషన్ కార్డ్. అంతగా మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారండి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ తన ఫ్యామిలీకి తను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, అండ్ మిమ్మల్ని దూరంగా పెట్టడము, లేదా ఇంకా నువ్వేమైపోయినా నాకనవసరం, నాకు కాంటాక్ట్ చేయొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో చెప్పి ఉన్నారు మిమ్మల్ని. కానీ తన మాటలేవైతే ఉన్నాయో తనంతా రివర్స్ తీసుకొని మళ్ళీ మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి పర్సన్. మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. మేబీ చిన్నగా మెసేజ్ లాంటిది కాల్ చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ కొంతమంది మీరు హీల్ అయిపోతున్నారు. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్‌తో కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచించట్లేదనమాట. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. అందుకనే తను మేబీ మీరు నిజంగా మూవ్ ఆన్ అయిపోతారేమో అని కూడా ఈ పర్సన్
అనుకుంటున్నారనమాట. తను సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. అండ్ బాగా ఎమోషనల్ అవుతున్నారండి పర్సన్. తను మేబీ ఒకప్పుడు చూసిన పర్సన్‌కి, ఇప్పుడున్న పర్సన్‌కి చాలా డిఫరెంట్ అనేది మీరు చూడబోతున్నారు ఇక మీదట. అండ్ తనకి ఎలా అనిపిస్తే అలా మాట్లాడము, దాని వలన ఎవరైనా హర్ట్ అవుతున్నారా, బాధపడుతున్నారా అని పర్సన్ ఆలోచించే పర్సన్ అయితే కాదు. కానీ ఈ పర్సన్ ఇక మీదట సో, డిఫరెంట్‌గా కనిపిస్తారనమాట. తన మాటలనేది చాలా స్మూత్‌గా ఉంటాయి. తనకి బాధ ఎలా ఉంటుంది అని పర్సన్‌కి తెలుస్తుందండి. తన లైఫ్‌లో ఏదో జరిగింది. మేబీ థర్డ్ పార్టీ విషయంలో, ఏదైనా విషయంలో తను మోసపోవడం ఏదో జరిగిందనమాట. కెరియర్ వైస్‌గా కావచ్చు, అదర్ పర్సన్ చేతిలో మోసపోవడం కానివ్వండి. అండ్ తను మిమ్మల్ని దూరం పెట్టి అదర్ పర్సన్‌ని తను చూజ్ చేసుకొని ఉంటే, ఆ పర్సన్ ఈ పర్సన్‌ని మేబీ పర్సన్ మీతో ఎలా ఉన్నారండి, తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు కదా! తన లైఫ్‌లో కూడా అలాంటిది ఏదో జరిగినట్టుంది. అందుకని ఈ పర్సన్ చాలా బాధలో ఉన్నారనమాట. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఒక స్టార్ లాంటి వారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా అందంగా ఉన్నారనమాట. ప్రెజెంట్ టైంలో మీరు ఒక క్వీన్ లాగా ఏదో కర్మ అనేది చూపిస్తుందండి మీ పర్సన్ లైఫ్‌లో. టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. తనకి లవ్ ఉంది. కానీ ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు అనేది మాత్రం చూపిస్తుంది. అండ్ తన లైఫ్‌లో తనేదో కర్మ అనేది కూడా ఫేస్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఇది డివైన్ కనెక్షన్ అండి. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్. తను చాలా ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు. అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదనమాట. తన లైఫ్‌లో 2 చాయిసెస్ ఏవో ఉన్నాయండి. మీరు కాకుండా అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. 100కి 100% ఈ మాట మాత్రం నిజం. ఓకేనా? తన లైఫ్‌లో ఎవరో ఉన్నారు. కానీ పర్సన్ మనసు మిమ్మల్ని కోరుకుంటుంది. అండ్ ఇంకొక వైపు సొసైటీ, ఫ్యామిలీ ఇవన్నీ గుర్తుకొస్తుందనమాట. సరిగ్గా తను ఏ నిర్ణయం తను తీసుకోలేకపోతున్నారు. జర్నీ చేసి మిమ్మల్ని కలుసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు మేబీ మీకు ఈ పర్సన్ చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. తనతో ఎమోషనల్ బాండింగ్ మీరు పెంచుకున్నారు గానీ, ఈరోజు మీ కెరియర్‌లో చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ పేషెన్స్‌గా వెయిట్ చేస్తా ఉంటారు. ఓకే. ఇద్దరు మేబీ యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్‌షిప్‌లో అని అనుకుంటున్నారనమాట. ఇద్దరు అలాగే అనుకుంటున్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్.